ఒక ట్రక్ డ్రైవర్గా మొదలైన జీవితం ఇప్పుడు ప్రపంచ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఒక దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా, రచయితగా, పర్యావరణవాదిగా ఇలా ఎన్నో విజయాలు అందుకున్నాడు. అతడు మరెవరో కాదు, జేమ్స్ కెమెరూన్. జేమ్స్ కెమెరూన్ అసలు పేరు జేమ్స్ ఫ్రాన్సిస్ కెమెరూన్. ఆగస్టు 16, 1954 సంవత్సరంలో జన్మించాడు. జేమ్స్ కెమెరూన్ 17 సంవత్సరాల వయసులో అతని కుటుంబంతో కలిసి 1971 సంవత్సరంలో కాలిఫోర్నియాకు వలస వెళ్ళారు. జేమ్స్ కెమెరూన్ మొదట్లో ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేసేవాడు. జేమ్స్ కెమెరూన్కి సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. 1977 సంవత్సరంలో స్టార్ వార్ మూవీ చూసిన తర్వాత ఎలాగైనా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి తన ట్రక్ డ్రైవర్ ఉద్యోగాన్ని వదిలేసి ఒక కెమెరాను రెంట్కు తెచ్చుకొని 10 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిలిం తీశాడు. దాంతో జేమ్స్ కెమెరూన్కి మంచి పేరు వచ్చింది. అంతేకాదు, అతను ఒక చిన్న మూవీలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేసే అవకాశం కూడా వచ్చింది. అప్పుడు జేమ్స్ కెమెరూన్ వయసు 22 సంవత్సరాలే. తర్వాత జేమ్స్ కెమెరూన్ వెన్నుదిరిగి చూడలేదు. తన టాలెంట్ తోటి అందరిని మెప్పించాడు. ఆర్ట్ డైరెక్టర్గా, స్పెషల్ ఎఫెక్ట్ డిజైనర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా ఇలా చాలా రకాల పనులు చేశాడు. జేమ్స్ కెమెరూన్కి 1981 సంవత్సరంలో పిరానా 2 మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించింది. జేమ్స్ కెమెరూన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ ద టెర్మినేటర్ 1984 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించింది. జేమ్స్ కెమెరూన్కి మంచి పేరుతో పాటు అనేక అవార్డులు తెచ్చిపెట్టింది ద టెర్మినేటర్ మూవీ. తర్వాత జేమ్స్ కెమెరూన్ వరుసగా ఏలియన్స్ 1986 సంవత్సరంలో, ద అబ్బాస్ 1989 సంవత్సరంలో, ద టెర్మినేటర్ 2 జడ్జిమెంట్ డే 1991 సంవత్సరంలో, ట్రూ లైస్ 1994 సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ మూవీస్గా నిలిచాయి. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టింది. జేమ్స్ కెమెరూన్ దర్శకుడిగా, నిర్మాతగా, ఒక ఎడిటర్గా, ఒక రచయితగా, ఒక పర్యావరణవాదిగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, జేమ్స్ కెమెరూన్కి లోతైన సముద్ర అన్వేషణ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో జేమ్స్ కెమెరూన్ టైటానిక్ చిత్రాన్ని నిర్మించాడు. 1997 సంవత్సరంలో రిలీజ్ అయిన టైటానిక్ చిత్రం $2.19 బిలియన్ కలెక్షన్ రాబట్టింది. ప్రపంచంలో $2 బిలియన్ కలెక్షన్ రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా టైటానిక్ నిలిచింది. అంతేకాదు, టైటానిక్ 11 ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుంది. టైటానిక్ చిత్రానికి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా జేమ్స్ కెమెరూనే. టైటానిక్ తర్వాత జేమ్స్ కెమెరూన్కి మరో మూవీ తీయడానికి 10 సంవత్సరాల టైం పట్టింది. 2009 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా అవతార్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా $2.78 బిలియన్ ప్రపంచంలో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా అవతార్ నిలిచింది. అంతేకాదు, అవతార్ చిత్రానికి గాను 3 ఆస్కార్ అవార్డులు లభించాయి. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గాను 3 ఆస్కార్ అవార్డులు లభించాయి. అంతేకాదు, అవతార్ చిత్ర నిర్మాత కూడా జేమ్స్ కెమెరూనే. జేమ్స్ కెమెరూన్ అనేక అవార్డులు సాధించాడు. 2010లో టైమ్స్ మ్యాగజైన్ మోస్ట్ 100 ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్లలో జేమ్స్ కెమెరూన్ని ఒకరిగా గుర్తించారు. అంతేకాదు 2010 ఫిబ్రవరి 28న జేమ్స్ కెమెరూన్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.
జేమ్స్ కెమెరూన్ తీసిన చిత్రాల వసూళ్లు సుమారు 40,000 కోట్లు ఉండొచ్చని అంచనా. అంతేకాదు, జేమ్స్ కెమెరూన్ ఆస్తుల విలువలో కూడా $700 మిలియన్. ఒక ట్రక్ డ్రైవర్గా మొదలైన జీవితం ఇప్పుడు ప్రపంచ టాప్ డైరెక్టర్ లిస్టులలో ఒకరిగా ఉన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా, రచయితగా, పర్యావరణవాదిగా ఇలా ఎన్నో విజయాలు అందుకున్నాడు జేమ్స్ కెమెరూన్. జేమ్స్ కెమెరూన్ మంచి డైరెక్టరే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. అవతార్ 3 హోమ్ పేరిట 10 లక్షలకు పైగా మొక్కలు నాటించాడు. అంతేకాదు, పర్యావరణ రక్షణకు అనేక విరాళాలు అందించాడు.